మగవారిలో ఆడవారిలో ఎవరు ఎక్కువ అబద్ధాలు చెబుతారో ఊహించండి. ఇంకెవరు ఆడవారంటారా? కాదండోయ్, ఆడవారి కన్నా మగవారే ఎక్కువ అబద్ధాలు చెబుతారంటున్నారు అధ్యయనాలు. నిజమంటండి, నమ్మరా? సరే, ఇంతకీ మగవారు ఆడవారితో ఎందుకు అబద్ధాలు చెబుతారో తెలుసా? ఆడవాళ్ళు ఏదైనా గొడవ మొదలు పెడితే ఆ గొడవను ఆపడానికి, తమ గర్ల్ ఫ్రెండ్స్ను సంతోషపరచడానికి, ఇలా మరికొన్ని సమయాల్లో మగవారు అబద్ధాలు అతి సులువుగా చెప్పేస్తారంటండి. కానీ ఆడవాళ్ళు పడక గదిలో శృంగారంలో కొన్ని అబద్ధాలు చెబుతారట. ప్రతి మగాడు ఈ అబద్ధాల గురించి తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. హస్తప్రయోగం చేసుకున్న, స్త్రీతో శృంగారించిన పురుషుడికి భావప్రాప్తి కలిగిందో లేదో కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే పురుషుడికి క్లైమాక్స్లో స్ఖలనం అవుతుంది. స్త్రీలలో అలా జరగదు. కాబట్టి వారు చెబితే తప్ప కనిపెట్టడం కష్టం. కొన్ని విషయాలు గమనించి ఆడవారికి భావప్రాప్తి కలిగిందో లేదో కనిపెట్టవచ్చు. కానీ భావప్రాప్తి కలిగినట్లు వారు కావాలని నటిస్తే ఏం చేసేది? అవును, చాలామంది స్త్రీలు భావప్రాప్తి కలగకపోయినా కలిగిందని అబద్ధమాడతారట. ఇలా ఎందుకు చేస్తారు? కారణాలేంటి? మూడ్ లేదనుకోండి, సెక్స్ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని భావిస్తారు. ఎలాగో పురుషుడు త్వరగానే స్ఖలించవచ్చు, అందుకే భావప్రాప్తి కలిగిందని చెప్పేసి పురుషుడి స్ఖలనంతో ముగించేస్తారు. ఎప్పుడూ ఒకే రకంగా శృంగారిస్తే బోర్ కొట్టవచ్చు. రోజు ఇదే తంతు కదా, కొత్తగా ఏముంటుందనుకొని కూడా భావప్రాప్తి కలిగినట్టు నటిస్తారు. స్త్రీకి భావప్రాప్తి కలగకపోతే పురుషుడు తనని తాను నిందించుకోవచ్చు. తన పద్ధతిలోనే ఏదో లోపం ఉందని బాధపడవచ్చు. ఈ కారణంతో కూడా అబద్ధం ఆడేస్తారు మహిళలు. భావప్రాప్తి కలగట్లేదు అంటే శృంగార జీవితం సరిగ్గా లేనట్టు. శృంగార జీవితం సరిగ్గా లేకపోతే మానసికంగా కూడా భాగస్వాముల మధ్య దూరం పెరిగిపోతుంది. అలాంటి గొడవలు జరగకూడదు అని భావించి భావప్రాప్తి కలిగినట్లు నటించవచ్చు. కొందరు మహిళలకి శృంగారంలో నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి తట్టుకోలేకపోయినా భావప్రాప్తి కలిగిందని అబద్ధాలు ఆడతారు. భావప్రాప్తి కలిగినప్పుడు స్త్రీ ప్రవర్తనలో వచ్చే మార్పు పురుషులకి మరింత మూడ్ని కలిగిస్తుంది. తాము సంతోషపడకపోయినా భాగస్వామైనా సంతోషించాలని భావప్రాప్తి కలిగినట్లు ప్రవర్తిస్తూ అలాంటి సైగలు చేస్తారు. అవండి శృంగార సమయంలో ఆడవారు చెప్పే అబద్ధాలు. తెలుసుకున్నారు కదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.